రామాయణం గురించి తెలియని హిందువులుంటారంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. రామాయణంలో జరిగిన సంఘటనలన్నీ దాదాపు అందరికీ గుర్తే ఉంటాయి. అయితే ఇవన్నీ కాకుండా రామాయణం గురించి చాలా మందికి తెలియని విషయాలు కూడా కొన్ని ఉన్నాయంటే నమ్ముతారా? మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రామునికి ముగ్గురు తమ్ముళ్ళు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. అయితే వీరికి ఓ సోదరి కూడా ఉంది. ఆమె పేరు శాంత. రాముడంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అవతారం. అయితే రాముడి తమ్ముడు లక్ష్మణుడు కూడా ఓ దేవుడికి అవతారమే. ఆదిశేషువే లక్ష్మణుడి రూపంలో జన్మిస్తాడు. ఇక రాముడు 14 ఏళ్ల అరణ్యవాసం చేశాడు కదా. అయితే ఆ 14 ఏళ్ల పాటు లక్ష్మణుడు కూడా వారి వెన్నంటే ఉన్నాడు. ఈ క్రమంలో ఆ 14 ఏళ్ల పాటు లక్ష్మణుడు అసలు నిద్రపోలేదట. అందుకుగాను తనకు నిద్ర రాకుండా చూడాలని నిద్రాదేవిని లక్ష్మణుడు ప్రార్థించాడట. అతని కోరికను మన్నించి ఆమె అతనికి వరమిస్తుందట. దీంతో అతను అలా 14 ఏళ్ల పాటు నిద్రపోకుండా ఉన్నాడు. ఇక రావణాసుడికి 10 తలలుంటాయని అందరికీ తెలిసిన విషయమే కదా. అయితే అవి అతనికి ఎలా వచ్చాయో చాలా మందికి తెలీదు. రావణుడు గొప్ప శివభక్తుడు. శివుణ్ణి ప్రసన్నం చేసుకునే క్రమంలో అతను 10 సార్లు తన తలను అర్పిస్తాడు. అలా తలను అర్పించే ప్రతిసారి కొత్తగా తల పుట్టుకొస్తుంది. దీంతో అతనికి 10 తలలు ఏర్పడేలా శివుడు వరం అనుగ్రహిస్తాడు. ఇక రావణాసుడు పరిపాలించింది లంకానగరం అని తెలుసు కదా. అయితే నిజానికి అది కుబేరుని రాజ్యం. కుబేరుడు రావణాసుడి సోదరుడు. రావణుడు అక్రమంగా దాడి చేసి కుబేరుడికి చెందిన లంకానగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అనంతరం అతను దాన్ని పరిపాలించాడు. ఇక జర అనేవాడు శ్రీకృష్ణుని చంపుతాడు కదా. అయితే అతను అంతకుముందు యుగంలో అంటే రాముడు పాలించిన త్రేతాయుగంలో బలి చక్రవర్తట. మరుసటి జన్మలో జరగా జన్మించి అతను కృష్ణుని సంహరిస్తాడు. ఇక ఒకానొక సమయంలో రాముడు యముడు ఇద్దరూ సమావేశమవుతారు. అయితే ఆ సమయంలో ఎవరొచ్చి తమకు అంతరాయం కలిగించినా వారిని చంపేయాలని రాముడు ఆదేశిస్తాడట. ఇదే క్రమంలో లక్ష్మణుడు వస్తాడు. అప్పుడు లక్ష్మణుడు అన్న రాముని ఆదేశాల్ని పాటిస్తూ తనకు తానే ఆత్మహత్య చేసుకుంటాడట. ఇక రాముడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సీత ఎప్పుడూ తన నుదుటిన సింధూరం పెట్టుకునేదట. ఇదే విషయాన్ని హనుమంతుడికి చెప్పగా అప్పుడు హనుమంతుడు తన శరీరం మొత్తం సింధూరమయం గావిస్తాడట. రాముడికి ఎల్లప్పుడూ ఏదీ కాకూడదని అతనెప్పుడూ క్షేమంగా ఉండాలని కోరుతూ హనుమ ఆ పని చేస్తాడట. దీంతో హనుమకు బజరంగ బలి అనే పేరొచ్చిందట. బజరంగ అంటే సింధూరమని అర్థం. అందుకే హనుమకు ఆ పేరొచ్చింది. ఇక రావణాసుడు లంకా నగరాన్ని వానర సైన్యంతో సహా చేరుకునేందుకు రాముడు సేతు నిర్మిస్తాడు. అప్పుడు వానర సైన్యం మొత్తం బండరాళ్ళు ఇసుకను సముద్రంలో వేస్తూ ఉంటారు. అయితే అది చూసి ఓ ఉడత కూడా తనకు చేతనైనంతలో కొంత ఇసుకను తీసుకెళ్లి వంతెన నిర్మాణంలో వేస్తుంది. దీంతో రాముడు ఆ ఉడతను మెచ్చుకొని దాని వీపుపై చేతితో ఆప్యాయంగా రాసి తడుముతాడు. అప్పుడు ఆ ఉడత వీపుపై 3 తెల్ల గీతలు ఏర్పడతాయట. దీంతో అప్పటినుంచి ఉడతకు వీపుపై అలా తెల్ల గీతలు పడుతున్నాయట. ఇక రాముని చూసి మోహించినందుకు లక్ష్మణుడు శూర్పణఖ అనే స్త్రీ ముక్కుకొస్తాడు కదా. నిజంగా ఆమె రావణాసుడు చెల్లెలే. ఆమె అంటే అన్న రావణుడికి ఎంతో ప్రేమ. కానీ చివరికి ఆమె రావణాసుడు చనిపోవాలని కోరుకుంటుంది. ఎందుకంటే ఆమె భర్త దుష్టబుద్ధిని రావణాసుడు చంపుతాడు. దీంతో ఆమె తన అన్న రావణుడు చనిపోవాలని కోరుకుంటుంది. అది అలాగే జరుగుతుంది. మరి ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన మరికొన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.